ఎవరైతే అక్కడ అడిషనల్ ఎస్పీ ఎవరు ఉన్నారట, ఎవరు రామచంద్రరావు, మరి ఆయన రిటైర్డ్ అడిషనల్ సెక్యూరిటీగా ఎస్పీ ఇన్ఛార్జిగా ఉన్నారట. ఓకే, మీరు డిపార్ట్మెంట్లో పనిచేశారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారని చెప్పని మీరు ఎక్కడ పడితే అక్కడ మీడియాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం, అంటే అక్కడ వాళ్ళు అక్రమాలు చేసి అన్యాయాలు చేస్తుంటే మీరు అక్కడ ఉండి వాటిని కాపాడేటువంటి ప్రయత్నానికి మీరు చేయటం ఎంతవరకు సమంజసం? సరే, మీరు వాళ్ళ అన్యాయాలు అక్రమాలు కాపాడారనుకోండి, మీడియాని అడ్డుకునేటువంటి రైట్స్ మీకు ఎక్కడున్నాయి? రోడ్డు మీదకి వచ్చి మీరు అడ్డుకునేటువంటి రైట్స్ ఎక్కడున్నాయి? అది వివాదపరమైనటువంటి అంశంలో ఉన్నప్పుడు మీడియా రిపోర్టింగ్ చేసేటువంటి బాధ్యత మీడియాది. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నానికి మీరు ఎందుకు అడుగులు వేశారు? అది చట్టరీత్యా నేరం, మీరు దాన్ని గమనించాలి. ఇప్పుడు అసలు ఏదైతే అంటే దీంట్లో ఇంకొంచెం అంటే డేటా కోసం వెయిట్ చేస్తున్నాము. డేటా విజిలెన్స్ విచారణలో భాగంగా ఇది అక్రమం తేలితే విజిలెన్స్ విచారణలో ఏముంది, హైడ్రా రంగనాథ్ గారు పోయి తిరిగి స్వాధీనం చేసుకుంటే అవకాశం ఉంటుంది. ముందు హైడ్రా రంగనాథ్ గారు పోయి మొత్తం నేలమట్టం చేస్తారు, తర్వాత ప్రభుత్వం ఐడిపిఎల్లో స్వాధీనం చేసేసుకునేది ఏం ఉండదు, ఇంకా అడే ఉండదు మొత్తం. అంటే మరి ప్రభుత్వ భూమి కదా, ఎట్లా కడతారు? ఎవరిదని కడతారు? ఎట్లా దోచుకుంటారు? ప్రజల సొమ్ము దోచుకుంటే ఎట్లా ఊరుకుంటారు?